ఈ ఏడాది సంక్రాంతి బరిలో సిద్ధంగా ఉన్న చిత్రాలలో హనుమాన్ ఒకటి. కొంతమంది అగ్ర హీరోలతో పాటు యువ హీరో తేజ సజ్జా కూడా ఈసారి పోటీ పడుతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. అయితే సంక్రాంతికి ఒకేసారి 4 సినిమాలు విడుదల కావడంతో థియేటర్ డిస్ట్రిబ్యూషన్స్లో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని సమాచారం. గతంలో కూడా దీనిపై భారీ చర్చనే జరిగింది. ఈ క్రమంలో జనవరి 12న హనుమాన్ చిత్రం థియేటర్లో విడుదల చేసేందుకు మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు. అయితే ఈ చిత్రానికి మద్దతు ఇవ్వడం మన బాధ్యత అంటూ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. కాగా హనుమాన్ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ను సంపాదించుకుంది. సంక్రాంతి బరిలో అగ్ర హీరోల చిత్రాలు కూడా ఉన్నప్పటికీ ఏమాత్రం బెరుకు లేకుండా హనుమాన్ కూడా అదే సమయంలో విడుదలకు సిద్ధమైంది. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యువ హీరో తేజ సజ్జా కాంబినేషన్లో రాబోతున్న ఈ మూవీ ప్రేక్షకులను ఏ రకంగా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. అయితే ఈ సినిమాకు మనవంతు బాధ్యతగా మద్దతు ఇవ్వాలంటూ ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ, హనుమాన్ వంటి గొప్ప చిత్రాలు దేశానికి, హిందూ మతం గొప్పతనానికి గుర్తింపుగా వస్తాయని, శ్రీరాముని పరమ భక్తుడైన హనుమంతుడి ఆశీర్వాదం పొందిన ఓ భక్తుడి కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించాడు. కాబట్టి ఇటువంటి గొప్ప ప్రయత్నానికి అందరూ తప్పకుండా అండగా నిలవాలి అంటూ రాజా సింగ్ పేర్కొన్నారు. అంతేకాకుండా హనుమాన్ చిత్ర బృందం మరో గొప్ప నిర్ణయం కూడా తీసుకుంది. ఆ శ్రీరామునికి ప్రియ భక్తుడైన హనుమంతుడి ఆశీస్సులతో ఓ యువకుడి కథగా ఈ చిత్రం వస్తున్న సంగతి తెలిసింది. ఇక జనవరి 22న కొన్ని కోట్ల మంది భక్తులు ఎదురుచూస్తున్న మహాఘట్టం అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో హనుమాన్ చిత్ర విడుదల తర్వాత అమ్ముడుపోయిన ప్రతి టికెట్పై 5 రూపాయలను అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇస్తామని చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి సైతం చిత్ర బృందాన్ని అభినందించారు. కాగా ఈ చిత్రంలో తేజ సజ్జా, అమృత అయ్యర్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమాలో నటించారు. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ఇక సంక్రాంతి బరిలో హనుమాన్ ఏ స్థానాన్ని సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి తెలంగాణ ఎమ్మెల్యే రాజా సింగ్ హనుమాన్ చిత్రానికి సంబంధించి చేసిన ట్వీట్స్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.